వైసీపీ నేతలతోటే ములాఖత్తు అనేది ప్రధానమైన అంశం దీంట్లో. గతంలో కూడా ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లో కూడా ఐఏఎస్ ఐపీఎస్ పోస్టింగ్ సంబంధించిన అంశం మీద కూడా కొన్ని వార్తలు వచ్చినట్టుగా చూసాం మన ఆంధ్రజ్యోతిలో. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలతో ములాఖత్ అనేది ప్రధానమైన అంశం. ప్రభుత్వం గాని అదే విధంగా పార్టీ పెద్దలు గాని సీరియస్ గా తీసుకునే అంశం, తీసుకోవాల్సిన అంశమే కాదు, తీసుకునే అంశం కూడా. ఎందుకంటే ఏ ప్రాంతాల్లో వైసీపీతో తెలుగుదేశం ఎమ్మెల్యేలు గాని నాయకత్వం గాని ముందుకు పోతా ఉంది. ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి నష్టపరిచే స్థాయిలో వైసీపీ నుంచే గండం ఉంది, వైసీపీతో ప్రమాదం తప్పనిసరిగా ఉందనేదే కూటమి ప్రభుత్వం గమనిస్తా ఉంది. అందులో తెలుగుదేశం నాయకత్వం ఆ వైపుగా ముందుకు పోయే పరిస్థితి ఉంటది. ఎందుకనంటే ఓ పక్క పథకాలు, వైసీపీ ప్రభుత్వం గతంలో ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా బటన్ నొక్కే సిస్టమ్, అంటే వెల్ఫేర్ సంక్షేమ కార్యక్రమాలకే ప్రాధాన్యత, సంక్షేమమే తప్పనిసరిగా ముందుకు పోయే పరిస్థితి. అందులో భాగంగా వెనకబడిన వర్గాలు తమ వైపుగా ఉన్నారనే భావంతో వైసీపీ నాడు గాని నేడు గాని ఉంది. తమకి ఏదైతే ఓటు బ్యాంక్ ఉందో 40% ఓటు బ్యాంకు తప్పనిసరిగా తమ పక్షానే ఉన్నారు ప్రజలు అని వైసీపీ నమ్ముతా ఉంది. అదే విధంగా కూటమి కూడా నమ్ముతుంది, వైసీపీ ఓటు పర్సంటేజ్ అనేది ఆ విధంగానే ఉంది.